ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి 5 నెలలు గడుస్తున్న రైతు రుణమాఫీ చేయలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కరీంనగర్లోని ఆయన ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. క్వింటాల్ వడ్లకు 2,200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ను బేషరతుగా అందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు సన్నబట్టకే ఇస్తా అంటున్నారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. సన్నబట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు? ఓపీఎంఎస్ కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు. గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, కామన్ రైస్ ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నిటి ఉండగా గ్రేడ్ 1 కింద చేస్తారు. అలా సన్నాలు ఉంటాయి, దొడ్డులు ఉంటాయి. కానీ సన్న రకాలకు 500 అని చెప్పేసి మీరు ఎలా డిఫరెన్స్ చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా 90 to 95%, 100% దొడ్డుబాట్లే పండిస్తారు. సన్నబాట్లు వండియరు యాసంగిలో. మరి యాసంగి మొత్తాన్ని కూడా ఈ 500 బోనస్ ఇవ్వరా? రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కొనుగోళ్లలో 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు ఏ రైతు ఏ పంట పండించినా కూడా అది తడిసిన ధాన్యం కానివ్వండి, మొలకెత్తిన ధాన్యం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, దొడ్డు బియ్యం కానివ్వండి, ఏ ధాన్యాన్ని కొట్టని ప్రభుత్వం ఉన్నది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కొట్టని చెప్పి అంటుంది. తడిసిన ధాన్యం మీరు బాయిల్ రైస్ పంపండి. తడిసిన ధాన్యాన్ని కూడా 500 బోనస్ ఇవ్వడం జరిగింది. లేకుంటే బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది.